అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఇటీవల విజయసాయి రెడ్డి గారు ఎవరైతే మాజీ రాజ్యసభ సభ్యులు ఉన్నారో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో రాజకీయంగా సంబంధించి గతంలో రాజులు కావచ్చు, దానికి సంబంధించిన కోటరీ వ్యవస్థను ప్రస్తావిస్తూ ఆయన పూర్తిగా ట్వీట్ వేయడం జరిగింది. మరోపక్క దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే మొన్నటి రోజున జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కేవలం రాజకీయంగా వాడుకున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తికి ఈ ఇద్దరు కూడా చాలా దగ్గర వ్యక్తులు అని చెప్పుకోవాలి. ఇటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బయటికి బాహార్ఘట్టంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అంశంపై మన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరోపక్క విజయసాయి రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా తొలినాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి దగ్గర గురించే వీళ్ళు చాలా దగ్గర వ్యక్తులు, చాలా సన్నిహితులు అని చెప్పుకోవాలి. అటువంటిది వీళ్ళిద్దరూ కూడా ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి కావచ్చు, డబ్బు పట్ల ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉందో చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఇటీవల విజయసాయి రెడ్డి గారు పెట్టిన ట్వీటు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ ఉన్నంత వరకు ఆయన బయట పడలేడు, క్వార్టరీ దాటుకుని ప్రజల్లోకి వచ్చి కష్టాలు తెలుసుకుంటే ఆయన పార్టీ కానీ ఆయనకు కానీ రాజకీయంగా ఉనికి అనేది ఉంటుంది, లేదా ఉండదని చెప్పేసి బహిర్గతంగా ట్వీట్ చేశారు. మరోపక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, నా ఆస్తి, నా వియ్యంకుడు ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు కాజేశారు, వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అప్పట్లో ఎన్నో అవకతవకలు చేశాడు, ఆయన సీఎం అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇంత దగ్గరగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఉంటే పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంటి? ఈరోజు ఆయన కోసం ఎవరెవరైతే నిలబడాలి అనుకుంటున్నారో, నిలబడుతున్నారో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో A2గా ముద్రపడిన విజయసాయి రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ కానీ నిన్న ట్వీట్ కానీ బాగా చర్చనీయాంశం అవుతా ఉంది. సో ఆయన చెప్పదలుచుకున్న అంశం ట్వీట్ ద్వారా ప్రజలకు ఏం తెలియజేస్తున్నాడు? పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు, రాజులు కోటల్లో ఉండేవాళ్ళు, కోట బయట కోటరీ ఉండేది. సో ప్రజలు లోపలికి వెళ్ళటానికి కలవటానికి సాధ్యం కాదు, రాజుగారు ప్రజలను కలవటానికి సాధ్యం కాదు. ఆయన ప్రస్తావించిన అంశం డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేశాడు. సో ఈ పరిస్థితి ఉన్నప్పుడు అప్పట్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఈ కోటరీని దాటి ప్రజల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలా, అది రాజు బాధ్యత కాబట్టి మారువేషాల్లో కోటరీ దాటుకొని, కోట దాటుకొని ప్రజల్లోకి వెళ్ళి ఏంటి రియాలిటీ, ఏమనుకుంటున్నారు, సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకొని పరిపాలన పాలించిన రాచరిక వ్యవస్థ. అదే కంపేర్ చేస్తూ సాయి రెడ్డి గారు జగన్ రెడ్డి గారికి అన్వయిస్తూ ఉన్నారు. సో ఈయన కూడా ఆ కోట ప్యాలెస్, కోట బయట కోటరీ కాబట్టి ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యాడు. వేరే వాళ్ళు ఎవరన్నా కోటరీ దాటి జగన్ని కలవాలంటే కోటరీని ఫస్ట్ ప్రసన్నం చేసుకోవాలి. నేను చెప్పిన మాట కాదు, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట. ఆ కోటరీని ప్రసన్నం చేసుకోవాలంటే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఏదో రకంగా వాళ్ళని ఇంప్రెస్ చేస్తే వాళ్ళు లోపలికి వదులుతారు. సో అప్పుడు జగన్ రెడ్డి గారు వాళ్ళని మాత్రమే కలుస్తారు, కోటరీ ఎవరికి చెప్తే వాళ్ళని. ఈ విధంగా వ్యవస్థ ఉండటం వల్ల జగన్ ఓడిపోవటానికి ప్రధాన కారణం. ఇప్పటికి కూడా ఆయన ఆ కోటరీ నుంచి బయటికి రాకపోతే, అదే ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఆయన మీద ఉంటే ఎప్పటికీ గెలిచే అవకాశం ఉండదు, పార్టీ ఉండే అవకాశం ఉండదు అని చెప్పకనే చెప్పాడు విజయసాయి రెడ్డి. రెండో అంశం, విజయసాయి రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వైఎస్ జగన్ రెడ్డి గారికి కొద్ది కాలం నుంచి కాదు, 4 జనరేషన్స్, జగన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి గారు, ఇట్లా 4 తరాలుగా వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఆస్తులు పాస్తులకి, అక్రమాలకి సక్రమాలకి ఒకే ఒక సాక్ష్యం A2గా ఉన్న విజయసాయి రెడ్డి. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే సొంత కుటుంబంలో మనిషి. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారి మీద చేస్తున్న వ్యాఖ్యలు నిజాలే అయ్యుండవచ్చు. కాకపోతే మనం ఒక్కసారి దీన్ని ఇంకా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తే, విజయసాయి రెడ్డి గారు రిజిగ్నేషన్ చేసి బయటకు వచ్చిన సందర్భంలో రిజిగ్నేషన్ లెటర్లో ప్రస్తావించింది ఏంటంటే వ్యవసాయం చేసుకుంటా అన్నారు. తర్వాత అదే రిజిగ్నేషన్ లెటర్లో విజయసాయి రెడ్డి గారు జగన్ రెడ్డి గారిని, భారతి రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు. ఇంతకాలం 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చారు, పార్టీలో నాకు ఆదరణ ఇచ్చారు అని. మరి బయటకు వచ్చిన తర్వాత వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకోవాల్సిన విజయసాయి రెడ్డి గారు రాజకీయ ప్రకంపనలు సృష్టించే విధంగా రాజకీయ వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు? దాని వెనక ఏమన్నా వ్యూహం ఉందా? తెలివిగలడు, తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ఆర్థిక నేరస్తులు ఉంటారే, చాలా ఇంటెలెక్చువల్స్ ఉంటారు. సో దీని వెనక వ్యూహం ఏదో ఉండి ఉంటుంది, ఒక అంశం. రెండో అంశం,
ఈయన సిఐడి విచారణకి పిలిచినప్పుడు హుటాహుటిని వెళ్ళి హాజరై వచ్చాడు. కట్ చేస్తే ఈయన పదవిలో ఉన్నప్పుడు రిజిగ్నేషన్ చేయకముందు ఈడీ విచారణకి పిలిచినప్పుడు కొద్దిగా అంటే అహంకారం ప్రదర్శించాడు. ఒకసారి కుదరదన్నాడు, ఒకసారి రానన్నాడు, ఒకసారి టైం అడిగాడు ఈడీ విచారణలో. అప్పుడు ఏం చెప్పాడు, ఈడీ వాళ్ళు 25 క్వశ్చన్లు అడిగితే 20 క్వశ్చన్లకి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సో ఇప్పుడు రిజిగ్నేషన్ చేసి బయటకు వచ్చిన తర్వాత సిఐడి విచారణకి పిలిచారు. సబ్జెక్ట్ ఏంటి అక్కడ, కాకినాడ సీపోర్టు 3600 కోట్ల విలువ చేసే సీపోర్ట్ని 458 కోట్లు ఇచ్చి అక్రమంగా బెదిరించి భయపెట్టి గన్ పెట్టి అప్పట్లో పదవిలో ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేవీ రావు దగ్గర కాకినాడ సీపోర్ట్ని బలవంతంగా గుంజుకున్నారు. గవర్నమెంట్ మారిపోయింది. సో కేవీ రావు గారు సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ మొదలైంది. దాని మీద విచారించడానికి విజయసాయిరెడ్డిని పిలిచారు. సరే అయిపోయింది. లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీడియాలో మాట్లాడారు. ఏం మాట్లాడారు, ఈ కాకినాడ సీపోర్ట్ విషయంలో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. విక్రాంత్ రెడ్డి ఎవరు, వైవి సుబ్బారెడ్డి కొడుకు. సో 3600 కోట్లు సంబంధించిన లావాదేవీలు, ట్రాన్సాక్షన్, బదిలీ వ్యవహారం ఇది. ఒక్క విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకుగా ఆయన హ్యాండిల్ చేయగలడా? దాని డిజైను, దాని వ్యూహకర్త, దాని సపోర్టు, దాని గైడెన్సు విజయసాయిరెడ్డే కదా చేశాడు, పథక రచన అంతే కదా. కానీ ఇప్పుడు ఓకే పర్వాలేదు, ఆయన మీద దొబ్బేయాలనుకున్నాడు విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. అంతవరకు ఆగల, ఆ సబ్జెక్ట్ అంతటితో అయిపోయింది కదా, ఆగల. లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది, అందులో కర్త కర్మ క్రియ రాజశేఖర్ రెడ్డి అని ఒక పేరు చెప్పాడు. ఆ ప్రస్తావన ఎందుకు ఇప్పుడు ఇక్కడ? అంటే ఈయన చెప్పదలుచుకుంది ఏంది, ఈయన టార్గెట్ ఎవరిని చేశాడు? లిక్కర్ కేసు ఒకటి ప్రస్తావన తీసుకొచ్చాడు, అప్రస్తుతం అది. అందులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావనకి తీసుకొచ్చాడు. అంటే అందులో ఆయన్ని బుక్ చేశాడు. ఇక్కడేమో వైవి సుబ్బారెడ్డి కొడుకుని బుక్ చేశాడు విక్రాంత్ రెడ్డిని కాకినాడ సీపోర్ట్ విషయంలో. ఇంకొక పాయింట్ ఏంది మనం నోట్ చేసుకోవాల్సింది, నాకు చాలా విషయాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసు కాబట్టి టైం వచ్చినప్పుడు నేను అన్ని బయటికి తీస్తాను, నాకు కూడా ప్రొటెక్షన్ కావాలి కదా అన్నాడు. దాని మీనింగ్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డికి ధమ్కేస్తున్నాడా, నన్ను గెలకొద్దు, నాకు చాలా విషయాలు తెలుసు అని. ఎందుకు అలా అనటానికి కారణం ఏమై ఉండొచ్చు? పైన సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వైపు అడుగులు వేస్తున్నాడు కాబట్టి వాళ్ళ శుభ ఆశిష్యులకు చూసుకొని ఈ మాట అనగలుగుతున్నాడా? లేదు. ఇంకొక వ్యూహం, ఈయన చెప్పబడుతున్న కోటరీ వ్యవహారం ఏంటంటే, ఈయన టార్గెట్ చేసింది ఎవరిని? వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అక్కడ మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఈయన ఇరికించే ప్రయత్నంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా మిథున్ రెడ్డి అని చెప్తున్నాడు. వైవి సుబ్బారెడ్డి కొడుకు పేరు చెప్తున్నాడు. కోటరీగా చెప్పబడుతుంది, వీళ్ళు ఎవరిని రానియట్లేదు అంటున్నాడు. మరి రాజీనామా చేయకముందు అంటే 1 year 2 years బ్యాక్ మనం వెనక్కి వెళ్ళినట్లయితే అదే కోటరీలో విజయసాయిరెడ్డి ఉన్నాడు కదా. ఆయన బాగా క్లోజ్ అసోసియేట్ ఆఫ్ జగన్ రెడ్డి, నాట్ ఓన్లీ జగన్ రెడ్డి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ సిన్స్ లాస్ట్ 4 decades. మరి ఆయన కూడా అప్పట్లో కోటరీలో లేడా? ఈయన ఉండనివ్వలేదా? మొదలు ఉండే, తర్వాత వీళ్ళు ఆక్యుపై చేశారు, ఆయన స్థానాన్ని వీళ్ళు కబ్జా పెట్టారు. బయటకు వచ్చాడు, బయటికి గెంటివేయబడ్డాడు, బయటికి రావాల్సి వచ్చింది, మనసు విరిగిపోయింది అన్నాడు. విరిగిపోయిందా, మారిపోయిందా? మార్చుకున్నాడా? దేన్ని ఆశించి? బీజేపీ వైపు అడుగులేయటానికా? ఎందుకు? ఈయన మీద ఉన్న కేసుల పరంపర బయటకు వస్తే మళ్ళీ ఆయనతో పాటు జగన్ అన్నతో పాటు మళ్ళీ ఏటుగా ఎన్ని కేసుల్లో ఎన్నిసార్లు జైలుకి వెళ్తాడు? సో అది కోసం వ్యూహంగా బీజేపీ వైపు అడుగులు తీస్తూ ఈ జగన్ రెడ్డికి ఏ విధంగా చెప్పకనే చెప్పాడు చాలా అంశాలు. సో ఈ అన్ని అంశాలు మనం చూసుకున్నప్పుడు ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది, కొంత వ్యూహం ఉంది. సో ఈయన ఇప్పుడు చేస్తున్న వ్యవసాయం కాదు, వ్యూహాత్మకమైన రాజకీయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నాడు, అడుగులు బీజేపీ వైపు వేసుకుంటూ ఆ దిశలో. సో ఈ అన్ని అంశాలు ఒక్కసారి ఓవరాల్గా చూసినట్టయితే జగన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన మాట్లాడిన మాటల్ని ప్రతి దానికి విచ్చలవిడిగా ఖండించే ఈ శ్రేణులు ఎందుకు ఆయన మీద తిరుగుబాటు యాత్ర చేయలేదు? ఇదొక ఆలోచించాల్సిన విషయం. ఎవరు కూడా భయంకరంగా దాడి చేయలేదు కదా అంత మాటలు మాట్లాడినప్పుడు. సో అందులో ఏ విధంగా సూక్ష్మమైన మీనింగ్ ఉండి ఉండవచ్చు. ఆయన మీద కనుక దాడి చేస్తే, ఆయన ఏదన్నా లీక్ చేస్తే అందరికీ ప్రాబ్లం. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజము ఉండవచ్చు అయి ఉండొచ్చు అన్నాడు. అంటే మొక్కుబడిగా. తర్వాత అమర్నాథ్ రెడ్డి గారు కూడా పెద్దగా భారీగా ఏమీ చేయలేదు, ఏదో మొక్కుబడిగా ఒక కామెంట్ చేశారు, కౌంటర్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే
ఈ పార్టీలో, ఆ కుటుంబంలో అన్ని అక్రమ సక్రమ పాస్తులు అక్రమాలు మొత్తం వివరాలన్నీ బాగా తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన ప్రెస్లో చెప్పాడు నాకు అన్నీ తెలుసని. సో ఆయనతో గెలుక్కుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎదురవుతుంది. రెండోది, ఆయన అప్రూవర్గా మారినా కూడా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుద్ది. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈయన కొంతకాలం కొన్ని నెలలు సైలెంట్గా ఉండి దీన్ని కూలింగ్ పీరియడ్ అంటారు. తర్వాత ఆయన డెసిషన్ తీసుకున్నప్పుడు విన్ విన్ సిచ్యువేషన్. ఈయనకి కేసుల నుంచి రక్షణ కావాలా, ఒక సపోర్ట్ కావాలా, కేంద్రంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో నిలబడాలంటే, కమలం వికసించాలంటే విజయసాయిరెడ్డి లాంటి ఆర్థిక నిపుణుడు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుట్టులు మొత్తం తెలిసిన ఒకే ఒక వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమన్నా చేయాలంటే విజయసాయిరెడ్డికి తెలిసిన లొసుగులు ఇంకోటికి తెలియదు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఈయన బీజేపీని పట్టుకొని ముందుకు ఫ్యూచర్లో అడుగులేసే నేపథ్యంలో ఈ వ్యవస్థ అంతా, ఈ వ్యవహారం అంతా ఈ స్ట్రాటజిక్ వ్యూహాత్మకమైన వ్యవహారం దిశగా ఆయన ముందుకు అడుగులేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఓకే, చూద్దాం సార్ మరి రాను రోజుల్లో ఇది ఎటువైపు తిరుగుతుందో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.